ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్లో నేను మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇవాళ మా సోదరులు ఆదివాసి సోదరులు అని చెప్పి ఇలా కొంతమంది ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెడుతుంటే బాధేస్తూ ఉన్నదండి. తెలియకుండా వాస్తవాలు తెలియకుండా అనవసరంగా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి ఇలా మనకు రావాల్సినటువంటి వాటి కోసం మనం కొట్లాడదాం. రాజ్యాంగ పరంగా ప్రభుత్వ పరంగా మనకు కావాల్సినటువంటి వాటి కోసం మేము కొట్లాడతాం. ఇలా ట్రైబల్ యూనివర్సిటీ కోసము ఈ రాష్ట్రంలో 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెడితే ఇవాళ మర్చిపోయినటువంటి చాలామంది ఇవాళ ఆ రోజున ఢిల్లీకి పోయి కొట్లాడి ఇవాళ అదే ములుగు ప్రాంతంలో 300 ఎకరాలు మొట్టమొదటి ప్రెస్ మీట్ కూడా ములుగులో అదే ప్రాంతంలో ఫౌండేషన్ వేసిన దగ్గర పోయి పెట్టేసి ఇవాళ సాధించే వరకు దాన్ని కొట్లాడినాం. ఇవాళ అదే ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ పెడుతున్నారు. ఇవాళ వాటి కోసం దానికోసం కొట్లాడదాం. ఆ రోజున ఇంకో డిమాండ్ పెట్టినాం, 4 ఐటీడీఏ ప్రాంతాలలో 4 ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లు పెట్టండి. ఇవాళ అమరాబాద్ కావచ్చు, ఏటూరు నాగారం కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఉట్నూరు కావచ్చు, అక్కడ ట్రైబల్ జీవితాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రేపు అంతరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా రాసే పరిస్థితి లేదు, వాళ్ళకు ఒక భాష లేదు, లిపి లేదు. ఇలా వాళ్ళు ఇక్కడ రాసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు ఎడ్యుకేషన్ రావాలి. దానికోసం ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లో ఐటీడీఏ ప్రాంతాల్లో పెట్టమని ఆ రోజున మేము డిమాండ్ చేసినాం. దానికోసం కదా నిలబడాలి. ఇలా చెంచుల పరిస్థితి ఏంది? ఇవాళ తోటి కానీ అందు కానీ ఇవాళ ప్రధాన్ కానీ ఇవాళ కొంతమంది ఇప్పుడు వాళ్ళ జీవితాల గురించి ఎవరు మాట్లాడాలి? అది మనము అంటే మీరు పనిచేసే మీరు నడిపే సంఘంలో కూడా గోండ్లు కోయలు చెంచులు ఉన్నారు కదా మీ దాంట్లో. మా సోదరులు ఉన్నారు, ఎరకలు ఉన్నారు, గోండు ఉన్నారు, కోయ ఉన్నారు, అందరిని కలుపుకొని కొట్లాడినాం. ఇలా ట్రైబల్ రిజర్వేషన్ కోసము గత ప్రభుత్వంలో 6 నుంచి 10% కోసము ఆమరణ నిరాహార దీక్ష సైతం చేసినాం కదా. ఆ రిజర్వేషన్ ఫలాలు వచ్చినప్పుడు వీళ్ళందరికీ అందుతున్నాయి కదా. మరి ఎందుకు మనం ఎక్కడైతే కొట్లాడాలనో ఏదైతే మనకు అవసరమో దాని మీద కాకుండా అనవసరమైనటువంటి విషయాలు రావడం వల్ల, విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఇలా మనకి ఇబ్బంది. ఇంకెవరో చూసి దాన్ని నవ్వుకుంటారు తప్ప ఇలా మన జీవితాలు రేపు పొద్దున వచ్చి బాగు చేసేవాడు ఎవడు లేడు. కాబట్టి అదే చెప్తా ఉన్నాం సోదరులకి, ఇలా అనవసరంగా మనం ఏదో రెచ్చిపోయి ఇంకేదో అవకాశాలు ఇంకోరికి ఇవ్వడం కంటే ఇలా మనకు రావాల్సినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇలా జీవో నెంబర్ 3 పోయిందండి. అదే ఏజెన్సీ ప్రాంతాల్లో 100% గిరిజనులకి ఇలా అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి జియోని ఇలా సుప్రీంకోర్టు మీద కొట్టేసింది. దాని మీద కలిసి కొట్లాడదాం. రేపు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడదాము, రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడదాము. ఇలా దానికోసం కొట్లాడితే కదా మన బిడ్డలకు రేపు అక్కడ ఉపాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. గిరిజనుల్ని వ్యతిరేకించే ఒక వర్గం ఏమంటది అని అంటే, మాకు రావాల్సిన రాజకీయ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలన్నీ కూడా గిరిజనులే తీసుకుపోతున్నారు, మాకు ఇంకా రావట్లేదు, ఇంకా మేము ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉంటున్నాం, మా జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు, అభివృద్ధి లేదు, కాబట్టి వీళ్ళని తొలగించాలి అంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 10% రిజర్వేషన్ ఉంది ఈ రాష్ట్రంలో. 10%లో దాదాపు 7.5% లంబాడీలే ఉన్నారు పాపులేషన్ పరంగా. సో 2.5%, 3% వరకు వాళ్ళు ఉంటారు. సో 7 ఒక దగ్గర నిలబడి 3 ఒక దగ్గర నిలబడి ఆటోమేటిక్గా 7 ఎక్కువ కనబడతారు. వాళ్ళకి మెజారిటీ ఉంటుంది. కనబడేటప్పుడు కళ్ళకు కనబడేటప్పుడు కూడా ఆటోమేటిక్ కనిపిస్తారు. సో ఇక్కడ మేజర్ పాపులేషన్ ఉండడం వల్ల ఇలా వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుండేమో, కానీ నిజంగా అదే 7.5%లో దాదాపు 1.5% మాత్రమే కొంత చదువుకున్నారు తప్ప ఇలా ఎన్ని తండాలలో మనం లెక్కలు తీద్దాం. ఇవాళ వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళకు రావాల్సిన అవకాశాల గురించి మాట్లాడదాం. వాళ్ళకి చదువు ఎట్లా, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇలా ప్రైమరీ స్కూల్ నుంచి ఇలా డిగ్రీ వరకు మినిమం. ఇలా చూడండి ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే, ఇదే ట్రైబల్ ప్రాంతంలో ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మేజర్ ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలు 2, కానీ ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీ లేదండి. స్టేట్ యూనివర్సిటీ ఒక్కటి లేదు. మరి ఎందుకు మనం అడగవద్దు? ఒక యూనివర్సిటీ మనకు ఎందుకు రావద్దు? మన ప్రాంతంలో మన దగ్గర ఎందుకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉండదు, గురుకులాలు ఉండదు, ఇలా ఏకలవ్య పాఠశాల ఉండదు, నవోదయాలు ఎందుకు ఉండదు? ఇలా మనకెందుకు స్కూల్స్ ఉండొద్దు? మనకెందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్? ఇలా మనం చాలాసార్లు వర్షాలు పడ్డప్పుడు పేపర్లలో చూస్తాం, చాలా బాధేస్తూ ఉంటుంది. ఇలా కడుపుతున్నటువంటి ఒక ఆడబిడ్డని ఇవాళ వాళ్ళ సోదరులు వాళ్ళందరూ కూడా మంచం మీద భుజాలు వేసుకొని వాగులు వంకలు దాటుతూ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా దుస్థితిలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నా బిడ్డకి, నా ఆడబిడ్డకి అదే బాధ ఎందుకు ఉండాలి? దానికోసం కదా మనం అడగాల్సింది, నిలబడాల్సింది, కొట్లాడాల్సింది. అది పక్కన పెట్టి మనం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు? ఇవాళ మనకు అక్కడ విద్యుత్ సౌకర్యం సరిగా లేకుండా ఎవరైనా బయటికి వెళ్తే, ఇవాళ చీకటి రాత్రిపూట బయటికి వెళ్తే ఇలా పాములు, తేళ్లు కలిసి ఇలా చనిపోతున్న పరిస్థితి. దాని గురించి ఏదో మనం మాట్లాడాలి. మన బిడ్డలకు చదువు ఎట్లా కావాలని మాట్లాడాలి, అక్కడ ఉపాధి అవకాశాలు ఎట్లా కావాలని మాట్లాడాలి, అక్కడ ఇలా కంపెనీలు ఎట్లా రావాలని మాట్లాడాలి. దానికోసం మనం మాట్లాడకుండా ఇలా అనవసరమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి మరొకసారి మనోభావాల్ని కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రక్రియ కొంతమంది చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా సోదరులకు ఎలాంటిది అది లేదు, మాకు తెలుసు. ఎందుకంటే మేము చాలాసార్లు చాలామందితో ఈరోజు కలివిడిగా ఉన్నాం, మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. ఇలా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది మాకు చెప్తా ఉన్నారు, మేము అందరం అన్నదమ్ములు లెక్క ఉంటాము, ఇలా చాలా ప్రతి దగ్గరలో కలిసి మేమందరం ఉంటామని చెప్తా ఉన్నారు మాట్లాడుతుంటే.
కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటామంటే మాత్రం ఖబర్దారు. అనవసరంగా మొత్తం కొంతమంది కుహాన మేధావులు, కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు కావాలని చేస్తూ ఉన్నారు. వాళ్ళు కనుక మాకు తెలిసినప్పుడు మాత్రం మేము ఏ విధంగా వాళ్ళకి జవాబు చెప్పాలో ఆ విధంగా జవాబు మాత్రం చెప్తాం. డెఫినెట్ గా శరత్ నాయక్ గారు, మీరు ఇందాక చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా మీ ఆర్గనైజేషన్ లో మీతో పాటు విద్యార్థి ఉద్యమాల్లో కలిసి తిరిగినాం కాబట్టి ఇప్పటి వరకు ఎక్కువ 80% మంది మన పల్లెలలో మన తండాలలో ట్రైన్ అంటే ఏందో తెలియదు, చక్కగా ఒక బస్ అంటే ఏందో తెలియదు, లేదంటే ఒక బైక్ అంటే ఏందో తెలియదు, ఒక ఆటో అంటే ఏందో తెలియని పరిస్థితులలో కూడా ఉన్నారు. ఎవరైతే మా జాతి కోసం మేము పనిచేస్తున్నాం అని అంటున్న నాయకులు మనకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడాల్సింది పోయి, లేదు మనలో మనమే ఈ రకంగా ఈ ఘర్షణలు ప్రేరేపించేలాగా మాట్లాడడం, దీన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరు రాష్ట్రం అంతటా మీ ఆర్గనైజేషన్ ద్వారా మీరు తిరిగిన సందర్భాలు ఉన్నాయి, పరిస్థితులు ఏందో మీకు తెలుసు, అందుకు అడుగుతున్నాం. వాస్తవానికి ఇలా రాష్ట్రంలో అటు అమరాబాద్ చెంచుల నుంచి మొదలు పెడితే ఆదిలాబాదు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఇటు భైంస వరకు మొత్తం గిరిజన ప్రాంతాల్లో చాలాసార్లు తిరగడం జరిగింది, చూడడం జరిగింది. వాళ్ళ యొక్క జీవన విధానం కావచ్చు, జీవన పరిస్థితులు కావచ్చు. ముఖ్యంగా తాగునీరు, వాళ్ళకి అక్కడ ఏదైతే డ్రింకింగ్ వాటర్ కూడా సరిగా ఎవరికైనా నీళ్ళు కావాలన్నా కానీ 3-4 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది. రోడ్లు లేని పరిస్థితి, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇలా ఒక బస్సు గుడంకి పోయే పరిస్థితి లేదు ఇప్పటి వరకు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? మనకు రావాల్సింది ఏంది? ఇలా ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, ఇలా వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కావచ్చు, లేకుంటే మనం పండించింది ఇంకో దగ్గర అమ్ముకోవడానికి కావచ్చు, లేకుంటే ఒక హాస్పిటల్కి కావచ్చు, ఇంకేదైనా అవసరానికి ఇలా ట్రాన్స్పోర్టేషన్ అవసరం. అక్కడ కనీసమైనటువంటి రోడ్డు లాంటి ఒక మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. ఇలా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ ఉండి, ఒక 2 నర్సులు ఉండి, 4 ట్యాబ్లెట్లు జ్వరం వస్తేనో ఇంకోటి చిన్నది వస్తే కూడా చూడలేని పరిస్థితులు ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్ లేవు. ఇలా మన పశువులకు సంబంధించి వాటికి వ్యాధులు వచ్చినా ఇంకేదైనా జరిగినా కానీ ఇలా ఒక వెటనరీ హెల్త్ సెంటర్ లాంటివి ఈరోజు లేని పరిస్థితి. అదేవిధంగా స్కూల్స్ సంబంధించి చాలా బాధేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా తండాలలో కావచ్చు, గూడాలలో కావచ్చు చూస్తే ఒక చిన్న చిన్న రూములు ఉంటాయి, నీరు వర్షం పడుతుంటే కూరుతుంటుంది. ఇవాళ సరిగా బోర్డు ఉండదు, చాక్పీస్ ఉండదు, టీచరు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. దానికోసం కొట్లాడదాం. ఇలా మనకు రావాల్సింది ఇది, మన జీవితాన్ని మార్చేది ఆ రాజ్యాంగము, ఈ చదువు ఒకటే అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా లంబాడి బిడ్డలు కావచ్చు, బంజారా బిడ్డలు కావచ్చు, అదేవిధంగా మిగతా తెగల బిడ్డలు, కోయ, గోండు, తోటి, ప్రధాన్, రాజగోండు, నాయక్పూర్, ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా మనం దానికోసం కొట్లాడదాం. మనకు రావాల్సినటువంటి SC/ST సప్లాన్ రావాల్సిన నిధులు ఏ విధంగా ఎక్కడ ఖర్చు పెడుతారో అడుగుదాం. అవును. అదేవిధంగా మన ఖమ్మంకి, ఆదిలాబాద్కి ఒక స్టేట్ యూనివర్సిటీ వచ్చేటట్టు కొట్లాడదాం. ట్రైబల్ రీసెర్చ్ సెంటర్లు పెట్టే విధంగా కొట్లాడదాము. ఇలా ITDL మొత్తం నిర్వీర్యమవుతున్న పరిస్థితి. ఇలా 4 ITDLలో ఇలా ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారో తెలియని పరిస్థితి, మొత్తం జీరో అయిపోతున్న పరిస్థితి. ఇక ITDA ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కొట్లాడదాము, ఇలా ఫండ్స్ కోసం కొట్లాడదాం. నిధులు ఎక్కడి నుంచి రావాలి, ఏ ప్రభుత్వాలు ఇలా దానికోసం కొట్లాడి నిలబడి ఇలా మనం మన యొక్క విధానాన్ని మార్చుకోవడం కోసం రావాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా మినిమం కరెంట్ లేని పరిస్థితి. ఇలా ఒక టవర్ ఉండదు, ఫోన్లు మాట్లాడాలి, ఇంకేదైనా సమాచారం తీసుకోవడానికి పరిస్థితి ఇంకా తెలంగాణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇండ్లు కనీసం గవర్నమెంట్ ప్రతిసారి ఏదైతే సహాయం చేస్తుందో ఖచ్చితంగా 100% మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. ఇవాళ 100% ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, మిగతా తండా మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి ఏదైతే ఆవాసం కూడా కనీసం లేదో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మీరు సహాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇంకోటి బ్రదర్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈ స్వయం బాబురావు కావచ్చు, లేదంటే వెంకట్రావు అని చెప్పి, తెల్లం వెంకట్రావు అని చెప్పి, వీళ్ళు అసలు చాలా మందికి అసలు రిజర్వేషన్ అంటే ఏందో తెలియని పరిస్థితులలో కూడా వీళ్ళ కమ్యూనిటీలో కూడా ఉన్నాయి. గోండు కోయలలో ఉంది, అట్ ది సేమ్ టైం గిరిజనులో కూడా ఉన్నారు. కేవలం వీళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసమే చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చా? ఇందులో భాగం అని అనుకోవచ్చా? 2-3 కొంతమంది. ఎస్, అయితే వీళ్ళు వెనుక కొంతమంది అయితే ఉన్నారు. సో వాళ్ళు అరే వీళ్ళు ఇంకా అదే ఎట్లనే ఉండాలని ఒక దుర్బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, వాళ్ళు అలాంటి వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఆ కుట్రల్ని మనం అర్థం చేసుకుంటే ఈ రోజు మన సమాజంలోకి వస్తే, అంటే వీళ్ళు కుట్రలు చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏందంటున్నా? మీకు చెప్పినా కదా, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులు కొంతమంది కండ్లు పడ్డాయి, కార్పొరేట్లు అయ్యి. సో ఆ డిస్టర్బెన్స్ అక్కడ ఉన్నటువంటి లంబాడీలు ప్రతిసారి అక్కడ అడ్డుకుంటూ చేస్తారు. కాబట్టి ఈ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. సో దానికోసం చేస్తూ ఉన్నారు. సో మేమేమంటున్నాము, అది మన అడవి, మనం ఇన్ని సంవత్సరాలుగా 100,000 సంవత్సరాలు దాన్ని కాపాడుతూ ఉన్నాం. కొంతమంది దాని మీద కన్నేస్తూ ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు రావాల్సినటువంటి అభివృద్ధి కోసం మనం కొట్లాడదామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దాన్ని అర్థం చేసుకోవాలి. సో ప్రతిసారి ఇలాంటి రావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి
మా గిరిజన మిగతా తెగల ఆదివాసులకు ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టి చెప్తున్నాం. ఇలాంటి వాటికి ఇంకోసారి మనం జరగకుండా మన సామరస్యంగా ఉందాం, కలిసి ఉందాం, శాంతియుతంగా ఉందాం, రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కుల కోసం కొట్టాడదాం తప్ప ఇలా అనవసరమైనటువంటి రాజకీయాలకు మనం బలి కావద్దని కూడా కోరుతా ఉన్నాం. మనం చదువుకుందాం, పోటీ పడదాం. ఈ పోటీ ప్రపంచంలో మనం చదువు ఒక్కటే మార్గం కాబట్టి మనకు ఇలా మనం కూడా కంపెనీలు పెట్టే స్థాయికి రావాలి. మన చదువుతోనే సాధ్యం కాబట్టి ఆ రకంగా మనం ముందుకెళ్ళి మనకు రావాల్సిన దానికోసం కొట్టాడడం. అదేవిధంగా ఏ అయితే అభివృద్ధి ఫలాలు ఉన్నాయో, పథకాలు ఉన్నాయో మనకు ఎట్లా రావాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు, దానికోసం మనం కొట్లాడి మనం సాధించుకుందామని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు తప్పిదాలు ఎక్కడున్నాయంటారు శరత్ గారు? ఇప్పుడు 76 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇంకా గూడాల్లానే ఉన్నాయి, తాండాల్లానే ఉన్నాయి, చెంచుగూడాల్లానే ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మనకు అసలు ప్రభుత్వాలు ఏందో తెలియదు, పథకాలు ఏందో తెలియదు, ప్రభుత్వాలలో మన వ్యక్తులు లేరు అని అంటే ఇంకా ఈ గిరిజన కోయ గోండు జాతులను ఎట్లా అంటే మనం ఎట్లా అభివృద్ధి చేసే దిశగా పోవాలి, భవిష్యత్ కార్యాచరణలు ఎట్లా తీసుకుంటే ఈ రెండు కులాలు కలిసి ఉంటాయి, ఎట్లా బాగుంటుంది? వాస్తవానికి ఈ రకంగా ఈ 79 సంవత్సరాల భారతదేశంలో ఈ స్థితి రావడానికి కారణము రాజకీయ పార్టీ నాయకులు, ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మాత్రం వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్నారు. వాళ్ళు మనం ఓటు బ్యాంక్ కానీ చూస్తారు. మనం ఓట్లు వేయాలి, మనకు ఒక 500 ఇస్తున్నాం, 1000 రూపాయలు ఇస్తున్నాం, చీప్ లిక్కర్ ఇస్తున్నాం, మనతో ఓటు వేయించుకుంటారు. తర్వాత వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. మనం ఆ రోజున మనం గడప దొక్కినటువంటి మన తండాలకు గూడాలకు వచ్చినటువంటి ఈ నాయకులు మనము మళ్ళీ ఎలక్షన్లకు తప్ప వాళ్ళ ముఖం చూసే పరిస్థితి ఉండదు. మనం ఎవరికి ఫోన్ చేయలేం. మన ఏ సమస్య వచ్చినా అధికారులు స్పందిస్తారేమో కానీ రాజకీయ పార్టీ నాయకులు ఎవరు కూడా స్పందించే పరిస్థితి ఉండదు. ఓకే. సో అలాంటి రాజకీయ పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ రాజకీయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయాన్ని అర్థం చేసుకొని ఎవరి కోసం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఈ కుట్రని మనం ఛేదించాలి. అది దానికి మనకు ఏదైతే మినిమం తండాల్లో గూడాల్లో బాగుపడాలంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకునేటట్టు మొట్టమొదటిగా మనం ప్రణాళికలు వేసుకొని మనం వాటి కోసం కొట్టాడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే మనకు మన బిడ్డలకు అవసరం ఉన్నటువంటి విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి చదువుకున్న పిల్లలకు ఉపాధి ఎట్లా రావాలి, స్కిల్ సెట్లు నేర్చుకోవాలి, ఏ రకంగా ఈ పోటీ ప్రపంచంలో మన బిడ్డల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి, అదేవిధంగా విద్య ఎలాంటి ఒక నాణ్యమైన విద్య కోసం మనం ఎట్లా మంచి మంచి స్కూల్స్, మంచి కాలేజీలు ఏర్పాటు చేయగలగాలి, రాష్ట్ర ప్రభుత్వం వారి మీద ఇలా మనము దృష్టి పెట్టి వాళ్ళ ప్రెషర్ చేసి మరి ఏ విధంగా తీసుకురాగలగాలి, దాని మీద మనం ఆలోచన చేయాలి. అంటే మీరు చెప్తున్నట్టు నిజంగా నా జాతి బాగుపడాలని ఇదే స్వయం బాబురావు, ఇదే వెంకటరావు కనుక ఉండుంటే ఇలాంటి అంశాల మీద కదా వాళ్ళు మాట్లాడాల్సింది మొదటగా. దీన్ని పక్కన పెట్టేసి లేనిపోయిన అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అంటే మరి వీళ్ళకు తెలివి లేదా, లేదంటే వీళ్ళని నడిపించేటోళ్ళు వేరేనా, వీళ్ళు దేనికోసం పనిచేస్తున్నట్టు? మరి వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి వాళ్ళు నిజంగా స్వయం బాబురావు ఒక ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యే గతంలో ఉన్నారు, ఇప్పుడు వెంకటరావు గారు ఒక డాక్టరు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మనము ఎక్కడైతే నష్టపోతున్నామో దాని గురించి ఇవాళ ఒక 10 లక్షల మందితో అందరం కలిసి మీటింగ్ పెడదాం, మనకు రావాల్సిన హక్కుల కోసం మనం అందరం కలిసి పెడదాం, మనం ఏందో చూపిద్దాం, మన బలం చూపిద్దాం. ఇలా మన రాజ్యాంగ ఫలాల కోసము మనం కొట్లాడదాం. ఇవాళ ఎట్లా అనుకుంటే ఇవాళ చట్టసభలో మీకు వాస్తవం చెప్పాలి, 7 మిగతా తెగలు ఉంటాయి. ఇవాళ లంబాడి సంబంధించిన ఇవాళ వాళ్ళు ఒక 5 ఉన్నారు, 12 మందిలో. మరి అట్లా మాకేం బాధ అనిపించలే, ఎవరైనా మా సోదరులే అనుకున్నాం. ఇవాళ మేము కూడా సీతక్క దగ్గర పోతున్నాము, అదేవిధంగా మిగతా వాళ్ళ దగ్గర ప్రజాప్రతినిధుల దగ్గర పోతున్నాం, మనకు రావాల్సిన దానికి అడుగుతున్నాం. వీళ్ళ అభివృద్ధికి గిరిజనులు ఎక్కడ అడ్డం కాదని చెప్తాను నేను. ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు మీరు విద్యార్థి నాయకులుగా ఉన్నారు, మీరు కూడా గతంలో కాంపిటీషన్ ప్రిపేర్ అయిన వాళ్ళే కాబట్టి మనకు తెలుసు. ఏం తెలుసు అంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు సపరేట్ రూల్ ఉంటుంది. మనకు 100 మార్కులకు మనకు 70 వచ్చినా మేబీ జాబ్ రాకపోవచ్చు, వాళ్ళకు 50 వచ్చినా వస్తారు. అంటే వాళ్ళ అభివృద్ధికి ఎక్కడ గిరిజనులు అడ్డుకట్ట కాదనేది స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఇందాక మీరే అన్నారు ఎమ్మెల్యేలలో 12 మందిలో దాదాపు వాళ్ళే ఉన్నారు, 7 వాళ్ళే ఉన్నారు. ఇంకెక్కడ మనం గిరిజనులు బాగుపడ్డది ఎక్కడ, వాళ్ళ అభివృద్ధి చెందింది ఎక్కడ? సో అదే ఇప్పుడు మేజర్ పాపులేషన్ ఒకటి కనబడడం వల్ల, ఏదో 4 ఉద్యోగాలు చేయడం వల్ల ఇలా మన పేర్లతో మనం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ జాతి ఇవాళ ఒక సక్రామ్, ఒక భోజ్య నాయకు, ఇంకో పీక్ల నాయకు అని ఇంకో పేర్లతో ఈజీగా తెలిసేయడం ప్రాంతం. సో ఎక్కడైనా మన వాళ్ళు చిన్న జాబులో ఇలా అటెండర్లు, కానిస్టేబుల్, ఎస్ఐలు వేయడానికి కనిపిస్తే ఇలా మొత్తం ఏదో మనమే కనబడుతున్నట్టు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదే మనం మాట్లాడాలి. ఇలా మేము ఉన్నటువంటి పాపులేషన్కి బయటకు వచ్చింది 1%, ఇంకా 6-7% ఇంకా తండాలనే ఉన్నారు. దాని గురించి వాళ్ళు ఎవరు ఆలోచన చేస్తలేరు. ఇదే హైదరాబాద్ లో ఆటోలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు, కూలీ పనికి ఆటోలు, అడ్డ కూలీలు, ఇవాళ ఊబర్లు, ఓలాలు, వాళ్ళంతా చేసే ఫంక్షన్ హాల్లో
ఇవాళ అన్నం పెట్టాలన్నా Catering. తిన్నటువంటి ప్లేట్లను తీయాలన్నా గానీ అవును. ఇవాళ మొత్తం క్యాటరింగ్ లో ఇంకా అదే స్థాయిలో ఉన్నాం మనం. Yes, కష్టపడి బతకాలి, అవును. ఎవరి మోసం చేయొద్దు. రెక్కల కష్టం మీద. మనం కష్టపడాలి, ఆ రూపాయితోని ఇవాళ మనం బతకాలి, మన పిల్లలకు చదువు చెప్పించుకోవాలి, ఒక 3 పూటలు తినాలని కాయ కష్టం చేస్తున్నటువంటి జాతి ఎందుకు ప్రతిసారి ఈ విధంగా కుట్రలు చేస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. సో ఈ యొక్క దాంతోనే ఏదైతే సుప్రీంకోర్టు రేపే హీరింగ్ ఉన్నది, అవును. ఆ హీరింగ్ లో ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆల్రెడీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మేము కూడా వేచి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే చట్ట ప్రకారం ఆ రోజున రాష్ట్రపతి గెజిట్, ఆ రోజున లోక్సభ రాజ్యసభలో మినిమం మెజార్టీతోని ఇవాళ వచ్చినటువంటి యాక్ట్ అది. సో ప్రతిసారి దాన్ని చూపించుకొని వీళ్ళకు గెజిట్ లేదు, లేదంటే వీళ్ళు చట్ట ప్రకారం రాలేదు, అవును. ఇంతకుముందు వీళ్ళు ట్రైబల్స్ కాదు అనే ఈ దుష్ప్రచారం మానాలని చెప్తా ఉన్నాం. వాస్తవానికి మీకు ఆధారం కావాలంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము వస్తాం, మీరు ఎక్కడ రమ్మన్నా మేము వస్తాం, లేదంటే అదే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రండి బహిరంగ చర్చకి, ఆధారాలు పూర్తి ఆధారాలు చూపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. 10 మంది మీరు రండి, 10 మంది మేము ఉంటాం. మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు చూపించండి, మా దగ్గర ఉన్న ఆధారాలు మీకు చూపిస్తాం. కానీ ఇవన్నీ ఉన్నాక కూడా అనవసరంగా ఎవరో చెప్పినటువంటి విషయాల్ని మనం నమ్మి ఇలా పదే దుష్ప్రచారం చేస్తే కూడా బాగుండదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, అదేవిధంగా మిగతా కులాలకు కావచ్చు, మిగతా మేధావులకు కావచ్చు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీకు వాస్తవాలు తెలియకపోతే తెలుసుకోండి, కానీ పదే ఆ యొక్క అబద్ధాన్ని మళ్ళీ చెప్పకూడదు అనేది ఈ సమాజానికి మా యొక్క సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఇలా సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తాం.